హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో మీకు లొకేషన్స్ చూస్తే అర్థమవుతున్నట్టుంటుంది. నేను అయితే బిగ్ డెసిషన్ తీసుకున్నాం మా ఫ్యామిలీ. పర్మనెంట్‌గా ఖతర్ నుంచి అయితే ఇండియాకి వచ్చేస్తున్నాం అనమాట. సో ఫారిన్‌లో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది ఈ డెసిషన్ ఎంత హార్డ్‌దనేసి. దట్టు హస్బెండ్ అక్కడే ఉంటారు. మదరు, పిల్లలే వస్తున్నారు అంటే అది ఇంకా స్ట్రగుల్ అనమాట. అసలు 14 ఇయర్స్ ఖతర్‌లో ఉండి వచ్చేస్తున్నానంటే ఆ ప్లేసెస్, హౌస్, ఫ్రెండ్స్ ఎంత బాధపడ్డానో వాళ్ళందరినీ చాలా మిస్ అవుతున్నాను. సో పిల్లలైతే అస్సలు, పాప అయితే అసలు నేను రానని గోల అనమాట. తను 7th క్లాసు. తనకి అర్థమైపోతుంది ఫ్రెండ్స్ అంతా ఇక్కడ బాగా నచ్చింది, నాకు ఇక్కడే ఉండాలని ఉంటుంది అని అంటుంటుంది. సో తప్పదు కదండీ, ఈ వార్ సిచ్యువేషన్స్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. సో ప్రతి ఇయర్ మేము అనుకుంటుంటాం, కానీ ఇంకా ఈ సంవత్సరం కూడా నెట్టుదాం, కలిసి ఉండాలి, మనీ ఏముంది, అందరం ఒక చోట ఉంటే బాగుంటుంది కదా అని అనుకునేవాళ్ళం అనమాట. సో ఈ ఇయర్ అయితే డెసిషన్ తీసేసుకున్నాం. సో ఇంకా వ్లాగ్స్, రీల్స్ అనేటివి మీకు ఇండియాలోటివి వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. బాయ్.